ఇప్పుడు పవర్ఫుల్ గాడ్ వెంకటేశ్వర స్వామిని నిరూపించుకోవాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పక్కకు తప్పుకొని గౌరవనీయులైన సుప్రీంకోర్టు తీర్పుని మేము శిరసావహిస్తున్నాం. సార్ మీరే అధికారుల్ని సెలెక్ట్ చేయండి, ఎలక్ట్ చేయండి, మీరే రిపోర్ట్ తెప్పించి సీల్డ్ కవర్లో మా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి కేంద్ర ప్రభుత్వానికి అని ఈ దర్యాప్తు మొత్తాన్ని సుప్రీంకోర్టుకు చుట్టాలి. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఇన్వాల్వ్ కాకూడదు. ఇది దేవదేవుడికి సంబంధించిన ప్రపంచంలో ఉన్న 520 భక్తుల మంది. ఇప్పుడు సుప్రీంకోర్టు తప్పించుకునేదానికి లేదు. ఖచ్చితంగా సుప్రీంకోర్టే ఎక్స్పర్ట్ కమిటీని వాళ్ళే ఆదేశించాలి. ఒక అధికారు లిస్ట్ అడగతావా? అయ్యా ఐఐసిటీలో వీళ్ళున్నారు అధికారులు, సిసిఎంబిలో అధికారులు వీళ్ళున్నారు, ఎన్డీబీలో అధికారుల లిస్టు మాత్రం ఇవ్వాలి. మీరే సెలెక్ట్ చేసుకోండి. మేము సహసదా అన్ని విధాల దర్యాప్తుకి మేము సహకరిస్తాం. వీళ్ళు మళ్ళీ ఏమంటారంటే కేంద్రంలో కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కాబట్టి వాళ్ళకు అనుకూలంగా తీర్పు రాపించుకున్నారని రేపు దర్యాప్తు చేసిన అధికారుల మీద నింద మోపడని నమ్మకం ఏంటి ఈ బిట్టు కిట్టుగాడు?